గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మన హిందూ పూజా కార్యక్రమాల్లో అభిషేకము ప్రత్యేకమైన విశేషమైన పూజ. ఎందుకు అంటే అభిషేకము అనేది సంస్కృత పదము. దాని అర్థము పోయడము లేదా చిలకరించడం అనే అర్థము. అభిషేకం చేయడం వలన దేవతామూర్తుల యొక్క పవిత్రత ఆ దేవతామూర్తుల కళ పెరుగుతూ ఉంటుంది. మరి అభిషేకం అంటే సరే, అభిషేకం దేనితో చేయాలి అంటే ఏ దేవతామూర్తికైనా కూడా మనము పంచామృతములతోటి అభిషేకం చేస్తాము. పంచామృతములు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఈ 5 కలిపి అభిషేకం చేయాలి. పంచామృతముతోనే ఎందుకు చేయాలి అంటే పంచామృతం జయం, అంటే పంచామృతముతోనే అభిషేకం చేస్తే చేసే పనిలో విజయం కలుగుతుంది. ప్రత్యేకంగా పాలతోటి అభిషేకం చేశామనుకోండి, ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి, శ్రేయస్సు వస్తుంది. అంతేకాకుండా పెరుగుతో అభిషేకం చేశామనుకోండి, ఏవైనా సమస్యలున్నా తొలగిపోతాయి. నెయ్యితోటి అభిషేకం చేస్తే మనలో తేజస్సు పెరుగుతుంది. మధురం అంటే తేనెతో అభిషేకం చేస్తే మనలో ఉన్నటువంటి అహంకారం అంతా కూడా తొలగిపోతుంది. చక్కెరతోటి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి పంచామృతములతోటి అభిషేకం చేయడం వలన అన్ని విషయాల్లో అంటే మనకున్న అన్ని సమస్యలు కానీ కోరికలు కానీ అన్నీ కూడా నెరవేరుతాయి. అభిషేక ప్రియనే శివ. శివుడు అభిషేక ప్రియుడు. నిత్యము అభిషేకం శివుడికి చేస్తూనే ఉండాలి. శివుడికి అభిషేకం చేయాలంటే ముందు మనలో శివుణ్ణి ఆవాహన చేసుకోవాలి. నా రుద్రో రుద్రమర్చయేత్, నేను రుద్రుణ్ణి రుద్రుణ్ణి అర్చిస్తాను అని మహనీయాసములో ఉన్న మంత్రము. మహనీయాసము చేయడం వలన మన తల నుండి పాదాల వరకు ప్రతి ఒక్క మా అవయవం కూడా శివుణ్ణి ఆవాహన చేసుకొని ఆ తర్వాత అభిషేకం చేస్తే ఎటువంటి సమస్యలున్నా మన కోరికలు ఏమున్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఎందుకంటే పరమేశ్వరుడు భోలాశంకరుడు. ఓం నమ శివాయ అని చెంబటి నీళ్ళు పోస్తే చాలు మనల్ని చల్లగా చూస్తాడు. అటువంటి శివుడికి మనము పంచామృతములతోటి అభిషేకం చేస్తే జయం కలుగుతుంది, అంటే చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. ప్రత్యేకంగా పాలతో అభిషేకం చేస్తే సంపద పెరుగుతుంది. ఆరోగ్యం కావాలంటే పెరుగుతో అభిషేకం చేయాలి. లేదా తేజస్సు పెరగాలంటే నెయ్యితోటి చేయాలి. అదేవిధంగా యశస్సు పెరగాలంటే తేనెతో చేయాలి. అదేవిధంగా ఎవరికైనా వివాహంలో సమస్యలు ఉంటే చక్కెరతోని కానీ చక్కెర పొడితోని కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శివుడికి చెరుకు రసముతోనే అభిషేకం చేయడం లేదా నీళ్ళల్లో సుగంధ ద్రవ్యాలు వేసి శివుడికి అభిషేకం చేయడం వలన ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎవరికైనా సంతాన విషయంలో ఇబ్బందులు ఉంటే శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి కోరికలు ఉన్నా కూడా శివుని అభిషేకం వలన అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా జాతకంలో నవగ్రహ దోషాలు ఎటువంటి దోషమున్నా సరే, రవి కానీ 9 గ్రహ దోషాలు ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా శివుని అభిషేకం చేయడం వలన ఆ దోషాలన్నీ కూడా సమసిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఇవాళ రేపు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శివలింగం ఉంటుంది. పెద్దగా చేయాల్సిందేమీ లేదు. ఒక చిన్న గిన్నెలో ఒక శివలింగాన్ని పెట్టి రోజు ఒక గ్లాసెడ్ నీళ్లు పోసి ఓం నమ శివాయ అనుకుంటూ నీళ్లు పోయండి. ఆ స్వామివారి అభిషేకం చేయడం వలన మనకు చల్లగా చూస్తాడు. ఓం నమ శివాయ.